రాయలసీమ జిల్లాల ముఖ చిత్రం మారబోతుందా? ఇప్పుడున్న జిల్లాల రూపురేఖలు పూర్తిగా మారి కొత్త జిల్లాలు వెలుగులోకి వస్తాయా? ఏ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పడతాయి? ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదనలు ఏంటి? అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? అన్ని వివరాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. 2022 జనవరి 26న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974 సెక్షన్ 3 ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా 26 జిల్లాలుగా విభజించారు. ఏప్రిల్ 4, 2022 నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. రాయలసీమలో 8 జిల్లాలు ఏర్పడ్డాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి. అయితే అప్పట్లోనే చాలా అభ్యంతరాలు వచ్చాయి. సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి కాకుండా హిందూపురం కావాలి అని ఆందోళనలు జరిగాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కాకుండా రాజంపేట కావాలి అని ఉద్యమాలు జరిగాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. దాంతో మళ్లీ రాయలసీమలో కొత్త జిల్లాల చర్చ మొదలైంది. 2024లో జరగబోయే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలు 32కి పెరుగుతాయి. దాంతో 32 జిల్లాలు ఉండేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందన్న ప్రచారము ఉంది. కర్నూలు జిల్లా ఆదోని ప్రత్యేక జిల్లా అవుతుందన్న ప్రచారం జోరుగా ఉంది. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పడే అవకాశం ఉంది. మిగతా కోడుమూరు, డోన్, నందికొట్కూరు, కర్నూలులోనే ఉంటాయి. నంద్యాలలో నంద్యాల, ఆత్మకూర్, ఆళ్లగడ్డ, బనగనపల్లి, శ్రీశైలం కొనసాగుతాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి రాజంపేటకు మారే అవకాశం ఉంది. రాజంపేట, బద్వేలు, రాయచోటి, రైల్వే కోడూరు అన్ని కలిపి కొత్త జిల్లా ఏర్పడనుందంట. అలాగే రాయచోటి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను మదనపల్లి జిల్లాలో కలపనున్నారు. మదనపల్లి జిల్లా కొత్త మదనపల్లి, తమ్మల్లపల్లి, పీలేరు, పొంగనూరు నియోజకవర్గాలతో కొత్త మదనపల్లి జిల్లా రూపుదిద్దుకోనుంది. ఇక కడప జిల్లా పొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, మైదాకూరు కడపలోనే కొనసాగుతాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఇక్కడ కూడా కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఉన్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి కలిపి గూడూరు జిల్లా రావచ్చు. అయితే స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి మాత్రం నెల్లూరులోనే ఉండాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. మరియు కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపనున్నారని వార్తలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు కేవలం రాజకీయమే కాదు, స్థానిక ప్రజా అభిప్రాయం, పరిపాలన సౌలభ్యం, రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు, విద్యా సంస్థలు, పరిశ్రమల లభ్యత, సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం మంత్రుల కమిటీ త్వరలో జిల్లాలో పర్యటించనుంది. అయితే చూడాలి మరి రాయలసీమతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో, కొత్త జిల్లాలు ఎక్కడి నుంచి వెలువడతాయో. 2026 పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం మ్యాప్ ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయం ఏంటి? కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రాయలసీమ అభివృద్ధి వేగవంతమవుతుందా లేక మరింత గందరగోళం వస్తుందా? మీ కామెంట్స్ లో తప్పక రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రాజకీయ విశ్లేషణల కోసం మా DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.